సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 10 ఏళ్లుగా సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయనదే గెలుపు అని అందరూ అంచనా వేస్తున్నా ఎందుకనో ఆయనకు ప్రతిసారి దురదృష్టం వెంటాడుతుంది. కానీ ఈసారి పక్కా లెక్కలు వేసుకుని పగడ్బందీగా ప్రణాళికలతో దూసుకెళ్తున్నారు ఆయన. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటోన్మెంట్ లో విజయటంకా మోగించేందుకు సిద్ధంగా ఉన్న ఆ మోస్ట్ పాపులర్ లీడర్ మరెవరో కాదు, శ్రీ గణేష్. కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేష్ అన్న, ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేష్ అన్న. సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయం చాలా వేరు. ఇక్కడ రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. అలాంటి కంటోన్మెంట్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు శ్రీ గణేష్. ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆయన విజయ ఢంకా మోగిస్తారంటూ ఢంకా బజాయించి చెబుతున్నారు జనం. కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేష్ అన్న, ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేష్ అన్న. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కంటోన్మెంట్ లో మోస్ట్ పాపులర్ లీడర్ శ్రీ గణేష్. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరున్నా శ్రీ గణేష్ కు ప్రజల్లో ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలతోనే ఆయనకు ఈ గుర్తింపు వచ్చింది. మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, నిరుపేద విద్యార్థులకు చదువులు చెప్పించడం, యువతకు స్వయం ఉపాధి కల్పించడం లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి ప్రజాసేవకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన. అన్నింటికీ మించి తన సొంత డబ్బులతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం ఒక్క శ్రీ గణేష్ కే సాధ్యమని చెప్పవచ్చు. కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేష్ అన్న, ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేష్ అన్న. 2014 ముందు నుంచే కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్నారు శ్రీ గణేష్. మాజీ మంత్రి గీతారెడ్డి శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. 2014లో కంటోన్మెంట్ కాంగ్రెస్ టికెట్ ను ఆశించారు. అయితే టికెట్ మాత్రం గజ్జల కాంతంకు దక్కింది. ఆయన ఏమాత్రం ఢీలా పడకుండా పార్టీ తరఫున కాకుండా సొంతంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరిన శ్రీ గణేష్ కొంతకాలం ఆ పార్టీలో ఉన్న అక్కడి వాతావరణంలో ఇమడలేకపోయారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు చేరువైన నాటి రాజకీయ పరిస్థితులతో ఆయనకు టికెట్ దక్కలేదు. దాంతో 2018 ఎన్నికల్లో చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలవలేకపోయినప్పటికీ భారీ ఎత్తున ఓట్లను సాధించి వ్యక్తిగతంగా తన బలమేంటో చాటుకున్నారు. ఆ తర్వాత తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు శ్రీ గణేష్. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న గులాబీ పెద్దలు 2018 నుంచే ఆయనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇలా పార్టీలు ఏవైనా ఆయన సేవా కార్యక్రమాలు మాత్రం నిరంతరంగా కొనసాగాయి. కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేష్ అన్న, ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేష్ అన్న. 2023 ఎన్నికల నాటికి కంటోన్మెంట్ ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న హఠాత్ మరణంతో ఆయన కుమార్తె లాస్య నందితకు బీఆర్ఎస్ హైకమాండ్ టికెట్ ఇచ్చింది. దాంతో అప్పటిదాకా బీఆర్ఎస్ టికెట్ ఆశించిన శ్రీ గణేష్ ఎన్నికల నాటికి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఒక దశలో ఆయన విజయం ఖాయమని అందరూ అంచనా వేశారు కూడా. కానీ బీజేపీలోని రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయనకు సహకారం కరువైంది. అండగా ఉంటామన్న కమలం పెద్దలు తెర వెనకే ఉండిపోయారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు శ్రీ గణేష్. 2023 ఎన్నికల్లో ఒక దశలో శ్రీ గణేష్ విజయం లాంఛనమైనని కూడా కొన్ని సర్వేల్లో తేలింది. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఆయన్ను నిరాశకు గురి చేశాయి. పార్టీ నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా వంటి చేత్తో ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకెళ్లిన బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ 2వ స్థానంలో నిలిచారు. 17,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేష్ అన్న, ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేష్ అన్న. 2023 ఎన్నికల్లో శ్రీ గణేష్ కు పరాజయం ఎదురైనప్పటికీ బీఆర్ఎస్ కు ఆయన గట్టి పోటీ ఇచ్చారు. కంటోన్మెంట్ లో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినప్పటికీ వ్యక్తిగతంగా తనకున్న పాపులారిటీతో 41,000కు పైగా ఓట్లను సాధించి 2వ స్థానంలో ఆయన నిలిచారు. ఆయన ఓటమితో చాలా మంది బాధపడ్డారు కూడా. అలు పెరగకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ గణేష్ ఓడిపోవడం చాలా మందికి నిరాశను కలిగించింది. ఒక్కటి మాత్రం నిజం, 2023లో ఆయన ఓడిపోయినప్పటికీ భవిష్యత్తులో ఎమ్మెల్యే కాగలిగే సత్తా ఉన్న నాయకుడు శ్రీ గణేష్ అని తేలిపోయింది. కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేష్ అన్న, ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేష్ అన్న. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కంటోన్మెంట్ సీటు ఖాళీ అయింది. ఇక ఆ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కంటోన్మెంట్ పై సీరియస్ గానే దృష్టి పెట్టింది.
శ్రీ గణేష్ బలమేంటో పార్టీ పెద్దలు గుర్తించారు. అందుకే ఆయన్ను పార్టీలోకి తీసుకున్నారు. మేమున్నామంటూ ఆయన కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. దాంతో బీజేపీలో ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ దాన్ని వదులుకొని మరి శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డితోనే భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో తనకు కొన్నంత అండ లభించినట్లయింది. అలా పార్టీ పెద్దల సహకారంతో శ్రీ గణేష్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కింది. కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేష్ అన్న ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేష్ అన్న. ఏది ఏమైనా ఈసారి అధికార పార్టీ తరఫున శ్రీ గణేష్ పోటీ చేస్తూ ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశం. అంతేకాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వెన్నెల గద్దర్ కూడా ఈసారి పోటీ నుంచి తప్పుకొని శ్రీ గణేష్ కు మద్దతు ప్రకటించారు. అంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన 41,000 ఓట్లు కూడా కమలం పార్టీకి వచ్చినవి కావు. ఎందుకంటే శ్రీ గణేష్ సొంత ఇమేజ్ తోనే అన్ని ఓట్లు పడ్డాయి. ఇలా బీజేపీ తరఫున శ్రీ గణేష్ కు వచ్చిన ఓట్లు, వెన్నెల గద్దర్ కు వచ్చిన ఓట్లు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు కలిస్తే ఆయనకు భారీ మెజార్టీ ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేష్ అన్న ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేష్ అన్న. అన్నింటికీ మించి రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పైగా కాంగ్రెస్ కు కంటోన్మెంట్ మంచి ఓటు బ్యాంకుగా మారింది. పైగా శ్రీ గణేష్ ది అర్వమాల సామాజిక వర్గం. కంటోన్మెంట్ లో అర్వమాల ఓట్లు పెద్ద స్థాయిలో ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. కంటోన్మెంట్ కాంగ్రెస్ లో హేమీలైన నేతలు ఉన్నారు. అటు బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండిపడింది. 2023 నాటికి ఈ 3 నెలల్లో ఆ పార్టీ ప్రతిష్ట మసకబారిందనే చెప్పాలి. దీంతో ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తున్నారు. ఇవన్నీ శ్రీ గణేష్ కు కలిసొచ్చే అంశాలే. కాబట్టి కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ కాంగ్రెస్ జెండా పాత్రం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేష్ అన్న ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేష్ అన్న.